అసలు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలా వద్దా? అసలు కెరియర్ ఉందా యూట్యూబ్లో? మానిటైజేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందా ఉండదా? ఎనీ వన్ ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్తాను. హలో అందరికీ, వెల్కమ్ టు అమ్మో స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మరో లాంగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. వీడియోస్ అందరూ చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయడం లేదు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు విషయం ఏంటంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకైతే ఏం కాదు, ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిన 4 months 3 months అవుతుంది అలా అనుకున్న ఛానల్ వాళ్ళకైతే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మొన్నటి వరకు ఉన్న యూట్యూబ్ రూల్స్ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైము, 10 million వ్యూస్. బట్ ఇప్పుడు అది మొన్నటి వరకు. ఇప్పటి నుంచి ఏంటంటే అదే 1000 సబ్స్క్రైబర్స్ బట్ ఇక్కడ 8000 వాచ్ అవర్స్, 20 million వ్యూస్. ఇదే పెద్ద షాకింగ్ న్యూస్. అసలు అందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ అప్డేట్స్ వల్ల. 4000 వాచ్ టైం కంప్లీట్ చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. ఉదాహరణకు నేను నా ఛానల్ పెట్టి ఇప్పుడు 4 months 5 months అవుతుంది, 4 months అవుతుంది. స్టిల్ ఇప్పటికీ నా సబ్స్క్రైబర్స్ అయితే 88. ఓన్ కంటెంట్, ట్యాగ్స్ బాగానే ఉన్నాయి, టైటిల్ బాగుంది, థంబ్నెయిల్ బాగుంది, డిస్క్రిప్షన్ బాగుంది, అన్నీ బాగున్నాక కూడా సబ్స్క్రైబర్స్ వ్యూస్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు నాలాగా. ఈ అప్డేట్ చూసిన తర్వాత అయితే అసలు యూట్యూబ్ మీద హోప్స్ పోతున్నాయి చాలామందికి. ఎంతో నేను సాధిస్తాను, ఏదో ఒక రోజు నాకు సక్సెస్ రాకపోతుందా అని ఎంతోమంది స్టార్ట్ చేసి ఉంటారు యూట్యూబ్ ఛానల్. ఈ 4 months 5 months 6 months అవుతున్న వాళ్ళకైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఇది. 4000 వాచ్ టైం కంప్లీట్ చేయడానికే 1 year కూడా సరిపోదు. ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా 1 year అయితే సరిపోదు, ఇంకా ఎక్స్ట్రా డేస్ అవుతాయి. బట్ ఇప్పుడు 8000 వాచ్ టైం అంటే అందరికీ షాకింగ్ న్యూస్ అసలు ఇది. ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను. ఈ సిచ్యువేషన్ నాకు ఉంది కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను. ఎనీ 90 daysలో 10 million వ్యూస్ అనేది రావాలి. షార్ట్స్కి 10 million వ్యూస్ అనేది కన్సిస్టెన్సీగా పోస్ట్ చేసి 10 million వ్యూస్ ఎనీ 90 daysలో రావాలి. ఎవరికి ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి అలా రాకపోతే కూడా షార్ట్స్ నుంచి మనీ అనేవి ఎర్న్ చేయలేదు అనమాట వాళ్ళకి. అండ్ నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి అయితే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అసలు ఇది. నేను సాధిస్తాను, ఏదో ఒక రోజు నేను కూడా సక్సెస్ అవుతాను అని స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ న్యూస్ విన్న తర్వాత గూస్ బంప్స్ అసలు. కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే కొంచెం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ రూల్స్ ఇప్పటి నుంచి కాదు, 2027 February 1 నుంచేనైతే స్టార్ట్ అవుతుందంట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, అది మిస్టేకా మరి కరెక్టా అది నాకు తెలీదు. బట్ నేను ఫస్ట్ నుంచి కూడా నా ఓన్ కంటెంటే పెట్టాను. ఓన్ కంటెంట్ పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు. నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి 4 months అవుతుంది, 4 to 5 months అవుతుంది. స్టిల్ ఇప్పటికీ నా సబ్స్క్రైబర్స్ అయితే 88 మాత్రమే. ట్యాగ్స్ ఖచ్చితంగా ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ ఖచ్చితంగా కరెక్ట్గా పెడుతున్నాను, టైటిల్ ఖచ్చితంగా కరెక్ట్గా పెడుతున్నాను, థంబ్నెయిల్ కూడా నీట్గా ఇస్తున్నాను. అయినా కూడా వ్యూస్ రావడం లేదు. ఎందుకు అంటే మనం ఏం చేయలేము. మనం కరెక్ట్గా పెడుతున్నా కూడా నార్మల్గా దేవుళ్ళ ఇలా నడుచుకుంటూ వెళ్ళి కామెడీ ఆడికే సబ్స్క్రైబర్స్ వస్తారు. నేను కూడా అలా చేస్తుంటే ఇప్పటివరకు నా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే వాళ్ళేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఓన్ కంటెంట్ చేస్తే వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ రాదబ్బా. కరెక్ట్గా టైం టు టైము ఇలా పెట్టిన వాళ్ళకైతే అస్సలు సక్సెస్ అనేది రావట్లేదు. నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారు. నేను ఖచ్చితంగా సాధిస్తాను. చుట్టుపక్కల వాళ్ళు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఇలా నేను చెప్పాను వాళ్ళకి, నేను సాధిస్తాను, నేను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను అని చెప్పాను. బట్ ఇప్పుడు వాళ్ళు నన్ను ఏదో సాధిస్తాను, ఏదో పొడి చేస్తాను, నేను కూడా సక్సెస్ అవుతాను, నేను కూడా డబ్బులు సంపాదిస్తాను అనేదో చెప్పావు, నన్ను ఎగతాళి చేస్తున్నారా కానీ కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. స్టిల్ ఆ బాధ పడే వాళ్ళకి తెలుస్తుంది. ఓన్ కంటెంట్ పెట్టినా కూడా ఇంకా వ్యూస్ రావడం లేదు ఏంటి అనేది మైండ్లో నుంచే నిద్ర పట్టని రోజులు కూడా ఉంటాయి.
అలా ఆలోచించి ఆలోచించి మన మైండే ఖరాబ్ అవుతుంది తప్ప అవతల వాళ్ళు అనేవాళ్ళు ఎలాగో అంటూనే ఉంటారు. బట్ ఆ బాధ పడే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా వీడియోస్ పెడతారు, కన్సిస్టెన్సీగా పెడుతూనే ఉంటారు. బట్ వాళ్ళకి సక్సెస్ రాదు. వస్తుంది, వాళ్ళకు ఒక రోజు వస్తుంది. బట్ ఏదైనా కావాలనగానే తొందరగా అయితే మనకి ఏది రాదు. కొంచెం టైం పడుతుంది. ఇలా ఈరోజు ఆ మాటలు అన్న వాళ్ళే రేపు మళ్ళీ నేను చెప్పాను కదా ముందే నువ్వు సక్సెస్ అవుతావని అనేసి మాట మారుస్తారు. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది. ఏం టెన్షన్ పడకండి. ఈ 5 మంత్స్ అయితే 3000, 2000 వాచ్ టైం అలా ఉన్న వాళ్ళైతే సక్సెస్ అవుతారు. ఈ 5 మంత్స్ అయితే వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే. నాకు ఇంకా ఉన్న వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఈరోజు ఈరోజు 2 వీడియోస్ పెట్టాను నేను. ఆ 2 వీడియోస్కి అసలు మీరు వ్యూస్ చూసారంటే షాక్ అయిపోతారు. ఇదివరకు నా వ్యూస్ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చూసేవాళ్ళు ఇదివరకు నా వ్యూస్ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ నా వీడియోస్కి వ్యూస్ చూడండి. అలా తగ్గిపోతున్నప్పుడు ఉండే పెయిన్ అనేది పడే వాళ్ళకే తెలుస్తుంది. నువ్వేమైనా చేసావా, నువ్వేమైనా పెద్ద పెద్ద కంటెంట్ పెట్టావా అంటే అంతకు మించి 2 పిల్లల్ని పట్టుకుంటూ కొంతమందికి 3, 4 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండి మేమేం చేయలేకపోతున్నాము, ఇలా అయినా సహాయపడాలి, ఎలాగోలా మా హస్బెండ్కి సహాయపడాలి అని అనుకొని నేను కూడా ఏదో ఒక రోజు సాధించి డబ్బులు సంపాదిస్తాను ఖచ్చితంగా అని అనుకొని స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది పెద్ద టాస్క్. అసలు అలా ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. ఇప్పుడు ఈరోజు నాకు వచ్చిన వ్యూస్ చూస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా మాటలో మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను రోజు లైవ్ పెడతాను, బట్ అందరూ ఏంటంటే చూడరు, లైక్ చేయరు, అలా వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నా వీడియో కరెక్ట్గా 1000 మెంబర్స్ ఖచ్చితంగా చూసేవాళ్ళు, మొన్నటి వరకు కూడా చూసేవాళ్ళు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు, ఒక లైక్ కొట్టరు, ఒక కామెంట్ పెట్టరు. మీకు ఏం వీడియోలు కావాలో కామెంట్ చేస్తేనే కదా నెక్స్ట్ వాళ్ళు వీడియోస్ చేసేది. మీకు స్టిల్ ఇప్పటికీ నన్ను లైవ్లో అడుగుతున్నారు కొంతమంది, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలక్క అని. ఓకే, చెప్తాను. నేను మీకు సక్సెస్ అవ్వాలని ఉంది, మనీ అన్నీ చేయాలని ఉంది కాబట్టి మీరు అడుగుతున్నారు. ఈ సిచ్యువేషన్లో కూడా మీరు నన్ను అడుగుతున్నారంటే నేను అర్థం చేసుకోగలను మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో. బట్ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అడిగిన ప్రతిదీ నేను చెప్తూ ఉంటాను కామెంట్స్లలో. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఎలాంటి వీడియోస్ తీయాలో నాకు అర్థమయ్యేది. అంటే నాకు దీంట్లో డౌట్ ఉందక్క, ఇది ఎలా స్టార్ట్ చేయాలి, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేదాన్ని నన్ను అడిగితే నేను మీకు వీడియో ద్వారా నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీరు ఒక క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ ఖచ్చితంగా వీడియోస్తో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. మై ఓన్ కంటెంట్ మధ్యలో నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాతో చాలామంది అన్నారు, నా వీడియోలు చూస్తున్న వాళ్ళు, ఎందుకు నువ్వు అలా డైరెక్ట్గా ఓన్ కంటెంట్ పెడుతున్నావు, ఫస్ట్ నువ్వు ఎందుకు ఇలా ఓన్ కంటెంట్ పెడుతున్నావు, ఎందుకు ఇలా వీడియోస్ తీస్తున్నావు, ఫస్టే నువ్వు ఇలా వీడియోస్ పెట్టు అంటే ఎలా అంటే ఇలా సెలబ్రిటీస్వి ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళ వీడియోస్ పెట్టు, అలా నీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అని నేను వీడియోస్ ఓన్ కంటెంట్ పెడుతూ ఉన్నప్పుడు ఇలా నాకు కొంతమంది చెప్పారు. నేనేం చేశానంటే ఓహో అవునా, ఇలా కూడా పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారేమో, ఇంత ఫీల్ అవ్వడం ఎందుకు, నేను కూడా ఇలాంటి వీడియోస్ తీస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో అని నేను కూడా మధ్యలో ఓన్లీ నా ఫోటో పెట్టి ఏదైనా ట్రూ వర్డ్స్ అని ఏదైనా వర్డ్స్ యూజ్ చేసుకుంటూ నాగార్జున గారి మాటలు ఇలా టైటిల్ ఇట్లా థంబ్నెయిల్ ఇచ్చుకుంటూ సాంగ్స్ పెట్టేస్తున్నాను. పెట్టినప్పుడు ఓకే వ్యూస్ ఓకే, బట్ సబ్స్క్రైబర్స్ అయితే రావడం లేదు. ఎంత వ్యూస్ అయినా నా ఓన్ కంటెంట్కి అదే వ్యూస్ వచ్చాయి. నేను నార్మల్ సెలబ్రిటీస్ కానీ ఏది పెట్టినా కూడా అదే వ్యూస్ వచ్చాయన్నమాట. నాకు ఎక్కువ ఏం రాలేదు, కనీసం అందులో ఒక సబ్స్క్రైబర్ కూడా పెరగలేదు. నా ఓన్ కంటెంట్తో వచ్చిన వాళ్ళే ఈ 88 సబ్స్క్రైబర్స్. నా వీడియోస్ నచ్చి వచ్చిన వాళ్ళే ఈ 88 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే. బట్ నాకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నాను ఏదో ఒక రోజు సాధిస్తాను, పట్టుకొని నేను కూడా ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో నేను కూడా స్టార్ట్ చేశాను. అలా వ్యూస్ రాకపోతే ఎలా ఉంటుందో ఆ పేరు నాకు తెలుస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఓన్ కంటెంటే పెట్టండి. చెప్తున్నాను, ఓన్ కంటెంట్ పెట్టండి, మంచి ట్యాగ్స్ ఇవ్వండి, మంచి టైటిల్ ఇవ్వండి, మంచి థంబ్నెయిల్ ఇవ్వండి, మంచి డిస్క్రిప్షన్ ఇవ్వండి.
మీరు ఆల్మోస్ట్ కుకింగ్ వీడియోస్, కామెడీ వీడియోస్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మంచి ట్యాగ్ కన్సిస్టెన్సీ మాత్రం మిస్ అవ్వకండి. రోజు వీడియో పెట్టండి. ఒక్కరోజు కొంచెం లేట్ అయినా, ఒక 1 అవర్ లేట్ అయినా కూడా వాచ్ టైం తగ్గిపోతుంది. ఆ వాచ్ టైం తగ్గినప్పుడు వచ్చే బాధ అది పడే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకు నీకు ఇంకా పెరగలేదు, నిన్న మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇంత హైకి ఎదిగిపోయారు, నువ్వెందుకు ఇంకా సబ్స్క్రైబర్స్ రావడం లేదు, నీకెందుకు డబ్బులు రావడం లేదు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. బట్ వాళ్ళకు నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నాకు వ్యూస్ రావాలి, నాకు సబ్స్క్రైబర్స్ రావాలి, నాకు వాచ్ టైం రావాలి. వాచ్ టైం రావాలంటే ఖచ్చితంగా వ్యూస్ చూసే వాళ్ళు అందరూ చూడాలి కదా. నాకు ఉన్న దాంట్లో నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూ మంచి కంటెంటే అందిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నా కంటెంట్లో ఏమైనా తప్పులుంటే కావాలంటే మీరు కామెంట్ చేయండి, దాన్ని నేను సెర్చ్ చేసుకుంటాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాలాగా ఇలా సఫర్ అవుతున్న సబ్స్క్రైబర్స్ నిరాశ పడకండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు కూడా సక్సెస్ అనేది వస్తుంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఖచ్చితంగా సక్సెస్ రావాలని. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీంట్లో మాకు ప్రాబ్లం ఉందక్క, ఎలా సాల్వ్ చేయాలనే దాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను. సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్ము స్టైల్స్ అండ్ బ్లాగ్స్. బాయ్ గాయ్స్. మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.